హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఎవరైతే టీజీపీఎస్సీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ది బెస్ట్ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఈ పేపర్ 2 కెమిస్ట్రీకి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్తో పాటు మనం 5 గ్రాండ్ టెస్ట్‌లను కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. సో ఒక షెడ్యూల్ అనేది ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం టెస్టులు అనేవి ఉంటాయి. సో ఇందులో మీకు 100% సిలబస్‌ని కవర్ చేస్తూ, ప్రతి పాయింట్‌ని కవర్ చేస్తూ విత్ ఎక్స్‌ప్లనేషన్ ప్రతి క్వెషన్‌కి కూడా ఎక్స్‌ప్లనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ దాని ప్రకారంగా మనం ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా మీకు సిలబస్‌లో ఇచ్చిన ప్రకారం దాదాపుగా 34 చాప్టర్స్‌కి సంబంధించి ప్రతి చాప్టర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్‌ని విత్ ఎక్స్‌ప్లనేషన్‌తో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టెస్ట్ సిరీస్‌కి సంబంధించి మీరు షెడ్యూల్ గనుక చూసినట్లయితే మనకి టెస్ట్ సిరీస్ అనేది మే 1న ప్రారంభమవుతుంది. ఏదైతే చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ ఉందో ఆ చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మే 1న స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మే 17న ఎండ్ అవుతుంది. ప్రతిరోజు కూడా ఎవ్రీడే కూడా మనం ఏం చేస్తామంటే సో 2 చాప్టర్స్‌కి సంబంధించి టెస్ట్‌లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ టెస్ట్‌లు అనేవి అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్‌తో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి టెస్ట్‌ని మీరు ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీకు ఈ 1 ఇయర్‌లో ఎప్పుడు ఎగ్జామ్ జరిగినా ఆ ఎగ్జామ్ జరిగే వరకు కూడా మీరు అన్‌లిమిటెడ్ టైమ్స్ ఈ టెస్ట్‌ని అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ప్రతి టెస్ట్‌ని కూడా మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ అటెంప్ట్ చేయడం వల్ల మీకు కాన్సెప్ట్ క్లారిటీ అనేది ఉంటుంది. సో ఇందులో మీకు ప్రతి క్వెషన్ కూడా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో ఆ ఎక్స్‌ప్లనేషన్‌లో మనం కాన్సెప్ట్ అనేది కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఒకవేళ ఆ క్వెషన్ రాకపోయినా ఆ కాన్సెప్ట్ నుంచి వేరే క్వెషన్ వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇంతవరకు ఎవరు కూడా ఒక కెమిస్ట్రీ సబ్జెక్ట్‌కి సంబంధించి ఒక షెడ్యూల్ ప్రకారం టెస్ట్ సిరీస్ అనేది ఎవరు ఇంతవరకు ఏ సోషల్ మీడియాలోనూ ప్రొవైడ్ చేయలేదు. ఆఫ్‌లైన్‌లో కానివ్వండి, అదేవిధంగా ఆన్‌లైన్‌లో కానివ్వండి. సో మొట్టమొదటిసారిగా కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి మాత్రమే ఈ షెడ్యూల్ ప్రకారం టెస్ట్ సిరీస్ అనేది మొట్టమొదటిసారిగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో మీకు ఎలా ఉంటుందంటే మొదటి టెస్ట్ అనేది దేనిపైన ఉంటుందంటే అటామిక్ స్ట్రక్చర్ పైన ఉంటుంది. నెక్స్ట్ రెండవ టెస్ట్ అనేది కెమికల్ పీరియాడిసిటీ పైన ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి దేంట్లో భాగం ఇనార్గానిక్ కెమిస్ట్రీలో భాగంగా ఉంటాయి. సో ఈ 2 టెస్టులు కూడా మనం మే 1న నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా కెమికల్ బాండింగ్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ నంబర్స్ ఎప్పుడు మే 2న 2 చాప్టర్స్ ఏంటవి కెమికల్ బాండింగ్ అదే విధంగా ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ నంబర్స్. నెక్స్ట్ యాసిడ్ బేసెస్ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇందులో మనకి హైడ్రోజన్. సో కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్ లో మనకి 3 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి హైడ్రోజన్, నెక్స్ట్ ఎస్ఎన్పి బ్లాక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇక్కడ హైడ్రోజన్ కి సంబంధించి అదే విధంగా యాసిడ్ బేస్ కి సంబంధించి మే 3న టెస్ట్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్ ఎస్ఎన్పి బ్లాక్ కి సంబంధించి మే 4న ఉంటాయి. నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్ డి బ్లాక్ కి సంబంధించి మే 4న ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీకి సంబంధించి మే 5న ఉంటాయి. సో ఈ విధంగా మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీని ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నాం మే 8న కంప్లీట్ చేస్తున్నాం. ఇనార్గానిక్ కెమిస్ట్రీని మే 8న కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఈ టెస్టులు మిస్ అయినా కూడా మిడిల్లో తీసుకున్నా కూడా ప్రతి టెస్ట్ కూడా మీకు అప్లోడ్ అయి ఉంటుంది. సో ప్రతి టెస్ట్‌ని కూడా మీరు అన్‌లిమిటెడ్ టైమ్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో ఎవరైతే లేట్‌గా తీసుకునే వాళ్ళు ఉంటారో సో బాధపడాల్సిన అవసరం లేదు. మీరు లేట్‌గా తీసుకున్నా కూడా ప్రతి టెస్ట్‌ని ఎన్ని సార్లైనా కూడా అటెంప్ట్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ షెడ్యూల్ అనేది మీకు కేవలం ఒక అవేర్‌నెస్ కోసం మాత్రమే దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో తర్వాత ఇంకొక షెడ్యూల్ యేసుకొని మీరు ప్రతి చాప్టర్‌ని కూడా మీ సొంతంగా ఒక షెడ్యూల్ యేసుకొని టెస్ట్ సిరీస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్‌కి సంబంధించి మే 6న, కెమిస్ట్రీ ఆఫ్ వాటర్ అండ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్‌కి సంబంధించి మే 7న ఉంటుంది. నెక్స్ట్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్‌కి సంబంధించి అదేవిధంగా గ్రావిమెట్రిక్ అనాలిసిస్‌కి సంబంధించి మే 8న ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మే 9న స్టార్ట్ అయ్యి మనకి మే 13న ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మొత్తం 10 చాప్టర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి మనకి టెస్ట్ 27 నుంచి మే 14న
మే 14th స్టార్ట్ అయ్యి మనకి మే 17th ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి స్కెడ్యూల్. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి స్కెడ్యూల్ కనుక చూసినట్లయితే సో ఇందులో మీకు మొత్తం 5 గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. 5 గ్రాండ్ టెస్ట్లు అనేవి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏ మంత్లో ఉంటాయి? అవి జూలై మంత్లో ఉంటాయి. అవి మనకి ఎప్పుడు ఉంటాయి? జూలై మంత్లో ఉంటాయి. జూలై మంత్లో మనకి ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే జూలై 2nd స్టార్ట్ అవుతుంది. జూలై 2nd ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జూలై 4th. నెక్స్ట్ థర్డ్ గ్రాండ్ టెస్ట్ జూలై 6th. ఫోర్త్ది జూలై 8th. నెక్స్ట్ ఫిఫ్త్ది జూలై 10th స్టార్ట్ అవుతుంది. సో ఇది గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన స్కెడ్యూల్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది మనకి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి స్కెడ్యూల్. సో మనం కేవలం 499 రూపీస్కే ఎవ్వరూ ప్రొవైడ్ చేయని విధంగా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది విత్ ఎక్స్ప్లెనేషన్, ప్రతి క్వశ్చన్ కూడా కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్తో మనం దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఈ నోటిఫికేషన్ అనేది రాదు. ఎందుకంటే స్టేట్ వైడ్ పోస్టులు, గెజిటెడ్ పోస్టులు కాబట్టి ఇవన్నీ కూడా మనకి గెజిటెడ్ పోస్టులు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యూటర్స్ నుంచి ఎవరైతే ఈ ఎనలిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మనం థియరీ మెటీరియల్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మెటీరియల్ అనేది 100% సిలబస్ని కవర్ చేస్తూ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఈ మెటీరియల్ తీసుకున్న తర్వాత సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని మీరు పిన్ టు పిన్ చెక్ చేసుకోవచ్చు. ఒక్క టాపిక్ మిస్ అయినా మీకు 100% రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఒక్క సింగిల్ టాపిక్ మిస్ అయినా కూడా మీకు 100% రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని ఈ టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేసుకోండి. అదేవిధంగా సిలబస్ కాపీని పక్కన పెట్టుకొని ఈ మెటీరియల్ తీసుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ తీసుకున్న తర్వాత మీరు అటామిక్ స్ట్రక్చర్ టెస్ట్కి సంబంధించి సో మీరు టెస్ట్ అనేది రాయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మెటీరియల్లో అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి థియరీ పార్ట్ చదవండి. సో అలా థియరీ పార్ట్ చదివిన తర్వాత అక్కడ కవర్ అయినటువంటి టాపిక్సే మీకు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టాపిక్స్ కవర్ అవ్వకపోయినా సో ఈ ఎంసీక్యూస్లో కవర్ అవుతాయి, అక్కడ కవర్ కాకపోతే ఇక్కడ కవర్ అవుతాయి. సో అంటే ఈ రెండిట్లో మనకి 100% కాంప్రహెన్సివ్గా ఒక చాప్టర్కి సంబంధించి మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంతవరకు ఎవ్వరు కూడా ఒక కోర్సుకు సంబంధించి ఒక సబ్జెక్ట్ కోర్సుకు సంబంధించి ఎవ్వరు కూడా ఇలా స్కెడ్యూల్ ప్రకారం ఒక టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వలేదు. మన కేఎన్ఆర్ ట్యూటర్స్ నుంచే 100% క్లారిటీతో మనం స్కెడ్యూల్ పెట్టుకొని ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మీరు ఇక్కడ క్వశ్చన్స్ యొక్క ఫార్మాట్ కనుక చూసినట్లయితే సో ఇది మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నాలజీకి సంబంధించి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూసినట్లయితే ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ ప్రైమరీ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఏ సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్? అంటే మనకి ఇక్కడ సో సెకండరీ పొల్యూటెంట్ ఏంటి అంటే పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్. సో మిగిలినవన్నీ కూడా ప్రైమరీ పొల్యూటెంట్స్. మనకి ఏంటి ప్రైమరీ పొల్యూటెంట్స్. సో ఏం అడుగుతున్నాడు? సెకండరీ పొల్యూటెంట్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి మనం ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాం? ప్రైమరీ పొల్యూటెంట్స్ ఆర్ ఎమిటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ సోర్స్ ఇంటూ ద అట్మాస్ఫియర్. సో డైరెక్ట్గా ఒక సోర్స్ నుంచి ఎమిట్ అయ్యేటటువంటి పొల్యూటెంట్స్నే మనం ఏమంటామంటే సో ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటి మనకి SO2 కానివ్వండి, NO కానివ్వండి, నెక్స్ట్ CO కానివ్వండి. నెక్స్ట్ సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి? సెకండరీ పొల్యూటెంట్స్ ఆర్ నాట్ ఎమిటెడ్ డైరెక్ట్లీ. అంటే ఒక సోర్స్ నుంచి డైరెక్ట్గా ఎమిట్ అవ్వవు. రాదర్ దాన్ దే ఫార్మ్ ఇన్ ద ఎయిర్ వెన్ ప్రైమరీ పొల్యూటెంట్స్ రియాక్ట్స్ ఆర్ ఇంటరాక్ట్. అంటే ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయితే మనకి ఏమొస్తాయంటే సెకండరీ పొల్యూటెంట్స్ వస్తాయి. మనకి ప్రైమరీ పొల్యూటెంట్స్ ఏమో సోర్స్ నుంచి రిలీజ్ అవుతాయి. అదే సెకండరీ పొల్యూటెంట్స్ అనేవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేవి ఒకదానితో ఒకటి చర్య జరపడం వల్ల మనకి ఈ సెకండరీ పొల్యూటెంట్స్ అనేవి ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ ఏంటి మనకి అంటే PaN, O3, నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్స్, అదేవిధంగా సో వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా సెకండరీ పొల్యూటెంట్స్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఎక్స్ప్లెనేషన్. అంటే మనకి ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏం కవర్ అవుతుంది అంటే ఒక కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక స్కెడ్యూల్ ప్రకారం ఎనలిస్ట్ గ్రేడ్ 2కు సంబంధించి ఒక బెస్ట్ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ సిరీస్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇట్లాంటి టెస్ట్ సిరీస్ అనేది మీకు ఎక్కడా కూడా దొరకదు. ఓకేనా? సో ప్రతి చాప్టర్ను కూడా సో చాలా ఇంటెన్సివ్గా చాలా లోతుగా వెళ్తూ
ప్రతి కాన్సెప్ట్ని కవర్ చేస్తూ ఆ కాన్సెప్ట్ ఆధారంగా ఎంసీక్యూస్ని ప్రిపేర్ చేస్తూ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈ విధంగా మీకు టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం అనేది సో ఇది ఫస్ట్ టైం అవుతుంది. సో అదేవిధంగా ఇందులోనే మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని లేదా ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి అతి త్వరలో మనం ఆన్లైన్ క్లాసెస్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక స్కెడ్యూల్ ప్రకారం సో ఈ పేపర్ 2కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు మెటీరియల్ కనుక కావాలనుకుంటే 100% సిలబస్ ఓరియంటేషన్లో మీకు థియరీ మెటీరియల్ కనుక కావాలనుకుంటే హోమ్ డెలివరీ అనేది అవైలబుల్గా ఉంది. సో దానికి సంబంధించి మీరు 9347 428 177 అనే నెంబర్కి మీరు మెసేజ్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు ఈ మెటీరియల్ని పొందొచ్చు. జస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 మెటీరియల్ టైప్ చేయండి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. సో వీడియో అనేది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.